పోయిన ఆదివారం మనం అద్భుతమైన విషయం ధ్యానం చేసుకున్నాం. ఏంటి ఆ విషయం అంటే, చాలామంది జీవితాల్లో ఒక లక్ష్యాలు, గురి, గమ్యాలు పెట్టుకో అంటారు. కానీ ఆ లక్ష్యాలు, గమ్యాలు చేరుకోలేకపోతారు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ లక్ష్యం నుంచి, గమ్యాన్ని నుంచి ప్రాముఖ్యంగా క్రైస్తవుడు తొలగిపోవడానికి బలమైన కారణం ఏంటి? ఉదాహరణకు చెప్తూ, ఒక పెద్ద స్టీమర్ అయినా, ఒక పెద్ద పడవైనా, ఒక పెద్ద బస్సు అయినా, ఒక వెహికల్ అయినా, కార్ అయినా, బైక్ అయినా దారిలో పోతున్నప్పుడు చక్కగా పోవాలంటే దానికి ఉన్నటువంటి హ్యాండిల్ ఉంటుంది కదా, ఆ హ్యాండిల్ స్టీరింగ్ మనం ఎలా తిప్పితే అలా పోతుంది బండి. అలాగే స్టీమర్ అయినా, పడవైనా, విమానమైనా, కార్ అయినా, బస్సు అయినా, అవునా? ఒకవేళ ఆ స్టీరింగ్ మనం ఎటు పడితే అటు తిరిగినప్పుడు, ఆ స్టీరింగ్ చక్కగా లేనప్పుడు, చక్కగా లేకపోతే ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు కొన్ని పనులు లెఫ్ట్కి లాగుతూ ఉంటాయి, ఎడికి లాగుతుంది, పక్కకు లాగుతుంది అని అంటాం, అవునా? అలాగే వ్యక్తిగత జీవితాల్లో, మనిషి జీవితంలో కూడా ఒక స్టీరింగ్ ఉంది. మన మనుషులం కదా, మన మనుషులను కూడా నడిపించబడతా అంటాం. అలా నడిపించబడుతున్నప్పుడు ఎటు పడితే అటు తిరుగుతారు కొంతమంది. ఉదాహరణకు ఈరోజు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావంటే, మా ఆవిడ చెప్పిందండి, మా ఆంటీ చెప్పాడండి, లేదా పలానా వ్యక్తి చెప్పింది, నా గర్ల్ ఫ్రెండ్ చెప్పింది, నా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు ఈ నిర్ణయం తీసుకోమని. ఈరోజు మందిరానికి వెళ్ళొద్దు అన్నాడు కాబట్టి నేను వెళ్ళట్లేదు, పోవద్దు అన్నాడు కాబట్టి పోవట్లేదు, ఉండమన్నాడు కాబట్టి ఉండమన్నాడు అని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు బట్టి అటు ఇటు మళ్ళీపోతుంటారు. సో అలా మళ్ళకోకుండా మన జీవితం స్ట్రిక్ట్గా, స్ట్రైట్గా, చక్కగా అనుకున్న గమ్యానికి, లక్ష్యానికి చేరాలంటే మన మనస్సాక్షి అన్నటువంటి స్టీరింగ్లో భయం అనేది ఉండాలి. అర్థం కాలేదా? ఏముండాలా? మన మనస్సాక్షి అనే స్టీరింగ్లో ఏముండాలా? భయం ఉండాలి. మనస్సాక్షి లేనివాడు ఎటు పడితే అటు వెళ్తాడు. అప్పుడప్పుడు అంటారు పెద్దలు, నువ్వు మనిషివే కాదురా, నీ మనస్సాక్షి ఉందారా అంటారు. అవునా? మనస్సాక్షి ఉంటే ఎటు పడితే అటు వెళ్ళం. ఇది తప్ప, ఒప్ప, రైటా, మంచా, చెడా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా తెలుస్తూ ఉంటాయి. ఈ మనస్సాక్షిలో ఏముండాలా? భయం ఉండాలా. ఆ భయం యొక్క గొప్పతనం ఏంటో పోయిన వారం మనం ధ్యానం చేశాం. అలా భయపడుతున్నటువంటి భక్తులు యోబు, ఉపధ్య, హనన్య, ఇలా కొంతమంది జీవితాల గురించి మనం ధ్యానం చేశాం. భయము కలిగి ఉన్నారు కాబట్టి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు, మేలులు పొందుకున్నారు అని మనం ధ్యానం చేశామా? అంత మాత్రమే కాదు, భయము ఉంటే ఏమవుతుంది అని చిట్ట చివర ఒక వచనాన్ని చూపించి ముగిచ్చా. ఆ వచనం కూడా రాసుకోండి, గీసుకోండి అని చెప్పా. ఏడా రాసుకున్నారా? ఇప్పుడు చెప్పండి ఏంటది? సత్యంగా అంతే. మన ఆదివారం ఎప్పుడు చెప్పండి. ఇంకా పోయిన ఆదివారము పోయేటప్పుడు ఎడవేటప్పుడు పరలోకానికే ఇంటికి వెళ్ళేటప్పుడు, అమ్మా ఈ వాక్యం చాలా చాలా ఇంపార్టెంట్, యెహోవా యందు భయము కలిగి ఉండుట వలన ఏమి జరుగునో అని ఒక వచనం చూపించా. ఏంటి ఆ వచనం? ఇర్మియా గ్రంథం తీస్తారా, 40 వచనం. యెహోవా యందు భయము ఉంటే, మన మనస్సాక్షిలో భయం ఉంటే ఏం జరుగుతుంది? ఇర్మియా గ్రంథం 32:40. నేను వారికి మేలు చేయటం మానకూడనట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు. ఇది ప్రాముఖ్యమైంది. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. రైట్. ఏంటంటది? దేవుణ్ణి విడిచిపోకుండా ఉండాలంటే కొంతమంది యవనస్తులు, ఈరోజు మార్నింగ్ ఒక ఆయన 8 సార్లు ఫోన్ చేశాడు. నా తలకాయ తిన్నాడు నాయన. విజయనగరం ప్రాంతం నుంచి ఫోన్ చేశాడు. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా, విజయవాడ ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా తెల్లవారిన 6:30కు దిగా ట్రైన్ దిగా అంతే. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఫోన్ మీద ఫోన్ కొట్టిందే. ఏమైందిరా నాయన బాబు? ఏంటంటే రాత్రంతా శోధన, బాధ. సో అన్నీ కోల్పోయానన్న. ఎగ్జామ్లో సక్సెస్ అవ్వలేదన్న, వ్యక్తిగత జీవితంలో సక్సెస్ అవ్వలేదన్న, వివాహము కాలేదన్న, అన్నింటిలో ఓడిపోతున్నానన్న, అన్న చక్కగా నిలబడలేకపోతున్నానన్న అని, దేవుడికి దూరం అయిపోతున్నానన్న అని బాధపడుతున్నాడు. ఈరోజు మార్నింగ్ కూడా ఒక 10 సార్లు ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు, అన్న ఒక్క సెకండ్లు అన్న, 10 సెకండ్లు అన్న, నా కోసం ప్రార్థన. ఇలా జీవితంలో కోల్పోతున్న వాళ్ళు, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? ఉన్నారు. ఈవెన్ మన వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధికి దూరమైనట్లు మనకు అనిపిస్తుంది. దేవుని సన్నిధికి, దేవుని ప్రసన్నతకు, దేవుని వాక్యానికి అలా దూరం కాకుండా ఉండాలంటే, దేవుని విడిచిపెట్టుకోకుండా ఉండాలి అంటే, యెహోవా యందు భయభక్తులు మీ పుట్టించెదను అనుందా? వారు నన్ను విడిచిపోకూడనట్లు. ఎవరు వారు? ఇశ్రాయేలు ప్రజలు. అనగా క్రైస్తవులమైన మనం కూడా దేవుని విడిచిపోకుండా ఉండాలంటే, ఆయన సన్నిధి విడిచిపెట్టకుండా ఉండాలి అంటే, మన ప్రార్థనలో భక్తి, మన ప్రార్థనలో శక్తి ఉండాలంటే ఏముండాలా? భయం ఉండాలా. ఆ భయం ఉంటేనే దేవుడికి దగ్గర ఉంటాం. దేవుడికి దూరం అయిపోయేవాడు ప్రార్థనా జీవితంలో, ఆత్మీయతలో శక్తి, బలాన్ని కోల్పోతాడు. ఇదే విషయాన్ని భక్తుడు చెప్తున్నాడు. ఏమని? నా యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు దీవిస్తాడు. నా యందు భయభక్తులు కలిగిన వారిని నేను దీవించదును. ఈ విధంగా ఆశీర్వాదం బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. సో విషయానికి వెళ్దాం. సో అలా భయభక్తులు కలిగి ఉంటే దేవుడిని విడిచిపోం. సో అలా భయము ఉన్న ఎడల మన జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరగలం. మన మనస్సాక్షి చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఆ భయాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అర్థమైందా?
సో పోయిన వారం ఈ విషయాలు ధ్యానం చేశాం. చెప్పానా? చాలా విషయం పోయేటప్పుడు చాలా జాగ్రత్త చెప్పా. ఈ వచనం కూడా అండర్లైన్ చేసుకోండి అని. ఈ భయభక్తులు కలిగి ఉంటే మన జీవితంలో ఎంత గొప్ప స్థితి కలుగుతామో చెప్పా. దేవుడు విడిచిపెట్టాడు మనల్ని అని చెప్పా. చెప్పిన తర్వాత ఈ భయం అభివృద్ధి అవ్వాలంటే, ఈ భయం మనలో ఇంకా ఉన్నతంగా దీపబడాలంటే ఏం చేయాలి? మీకు ఎప్పుడైనా అనిపించిందా భయాన్ని కోల్పోయినట్టు? అంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ఉదాహరణకు ఫతీఫర్ భార్య యోసేపు దగ్గరకు వచ్చి రా పాపం చేద్దామంటే యోసేపు ఏమన్నాడు? ఇంత ఘోరమైన దుష్కారం నా దేవుని ఎదుట ఎలా చేస్తున్నావు అన్నాడు. అవునా? దేవుడు చూస్తున్నాడా? మరి మనల్ని చూస్తున్నాడా? మరి మనం భయపడడం, యోసేపు భయపడ్డాడు. అలా భయము పెరగడానికి, భయముగా ఉండడానికి, భయభక్తులతో బతకడానికి కారణం ఏంటి? మనలో భయం పెరగాలంటే ఏం చేయాలి? దీని గురించి దావీదు తన కీర్తనలో ఒక మాట అంటారు చూడండి. కీర్తన గ్రంథం 34. దావీదు అబీమెలెకు వాని దగ్గర ఎర్రివానిగా నటిస్తున్నప్పుడు రాసిన కీర్తన. మనం రాజు చరిత్ర ధ్యానం చేసేటప్పుడు ఒక విషయాన్ని చెప్పా. దావీదు అదుల్లాము గుహలోకి వెళ్ళి ప్రార్థన చేయకముందు చాలా మంది దగ్గరికి వెళ్తారు. ఆ చాలా మందిలో ఎంతమంది? 5 మంది దగ్గరికి వెళ్తాడు. గుర్తుందా? చెప్పానా? అందులో అబీమెలెకు ఒకడు. అబీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు భయముతో ఇలా ఎంగిలి కార్చుకుంటూ గోడ దగ్గర అని చెప్పా. గుర్తుందా? ఆ టైంలో అతని యుద్ధ నుంచి బయటపడినప్పుడు రాసిన కీర్తన. ఎవరు? దావీదు. అలా రాస్తూ 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 అందులో ఒక మాట ప్రస్తావిస్తాడు చూడండి. ఏమంటాడు? 11వ వచనం. పిల్లలారా. ఎవరు? దావీదు పిల్లలు ఉన్నారు. అప్పుడు దావీదుకు అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు ఉన్నారా? లేరు. కానీ ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు చూడండి. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఏం నేర్పుతాడంట? భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు నేర్పెదను. ఇప్పుడు తలపైకెత్తండి. నేర్చుకోవాలద్దా? ఏంటిది? భయభక్తులు నేర్చుకోకుండా వస్తాయా? మన జీవితంలో భయము భక్తి పెరగాలంటే ఏం చేయాలి? తప్పకుండా నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుని యందు భయభక్తులు పెరుగుతాయి? ఉదాహరణకు ఏలికి 2 కొడుకులు ఉంటారు, ఓఫ్ని, ఫినెహాసు. దేవుడి మందిరంలోనే పాపం చేస్తున్నారు. దేవుడి మందిరంలో పాపం చేస్తున్నారంటే వారి గుండెల్లో భయం ఉన్నట్లా? తండ్రి ఎదుటే సిగరెట్ తాగుతున్నావు అనుకో, తండ్రి ఎదుటే దమ్ము కొడుతున్నావు అనుకో, ముందు అవుతున్నావు అంటే తండ్రి కంటే భయం ఉన్నట్ట. కొంతమంది తల్లిని ఏమే అని పిలుస్తారు. ఎవరిని? తల్లిని భార్యని పెట్టి పిలుస్తారు. మరి తల్లి అంటే భయం ఉన్నట్లా? అర్థం కాలే? తండ్రిని ఓరే అని పిలుస్తారు. మరి తండ్రి అంటే భయం ఉన్నట్ట లేనట్టు. ఎందుకు లేదు? కొంతమందికి ఒక తత్వం ఉంటుంది. మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాడు వెళ్ళి తన్నుతా అన్నాడు అనుకో. ఎవరు? చిన్నపిల్లడు. తన్నైనా తన్ను నా మనోడు అని ముద్దు పెట్టుకుంటారు. వాడు తన్నుతా అంటే తన్నించుకుంటారు. వాడు తన్నుతా అంటే ఇంకా తన్నునైనా అంటారు. చూసారా? చిన్నప్పటి నుంచి వాడు బూతులు మాట్లాడుతున్నానుకో, కన్ను కొట్టినాడు అనుకో, నా కొడుకు కన్ను కొట్టాడు, ఇట్ట కొట్టాడు. నా చిన్నప్పుడు మా మామ ఉండే. నా ఎల్కేజీ యూకేజీలోనే మా మామ అంటే మా అమ్మగారు వాళ్ళ తమ్ముడు నా దగ్గరకు వచ్చి, సంజీవా ఇట్ట కొట్టు అనేవాడు. ఇట్ట కొట్టండి. చిన్నతనంగా తెలీదు. అంటే చిన్నప్పుడే పిల్లలకు భయభక్తులు నేర్పాల్సిన టైంలో ఇట్టగొట్టు అట్టగొట్టు అని నేర్పిస్తారు. నీ తల్లి వచ్చిందనుకో, తండ్రి అంటాడు కొడుకుతో, రేయ్ మేమ్మని తన్ను అంటాడు. ఎవరు? తండ్రి అంటాడు. తల్లి అంటది రే మీ నాయన తిట్టు అని. ఇది పిల్లలకు నేర్పించే పద్ధతి. నేనేం చెప్తున్నానంటే, మన పిల్లలకు ఏవైతే నేర్పిస్తున్నామో, ఈవెన్ మనమైతే ఏదైతే నేర్చుకుంటున్నామో, దేవుని యందు భయము భక్తి, తండ్రి అంటే భయము, తల్లి అంటే భయము మనం నేర్పించాలి. ఒకటి ఎంత గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న సలహా చెప్తాను. మీకు ఎవరికైనా పిల్లలు పుట్టింటే దయచేసి మీరు మీ పిల్లలు చెప్పాల్సింది ఏంటంటే, తల్లి అయితే మీరు ఏం చెప్పాలి తెలుసా? రే నన్ను గౌరవించు, నేను వచ్చినప్పుడు లేచి నిలబడు అని మీరు చెప్పలేరు. మీరు తండ్రికి భయపడరా, మీ తండ్రి విలువ ఏంటో తెలుసా అని తండ్రి భయాన్ని మీకు నేర్పాలి. తండ్రులైన మీరు తల్లి యొక్క భయాన్ని, తల్లి గొప్పతనం ఏంటో పిల్లలకు నేర్పాలి. ఈ రోజుల్లో అది లేదు. ఉందా ఈ రోజుల్లో? రే నాయనా, తండ్రి ఎంత గొప్పవాడో, తండ్రి ఎంత కష్టపడుతున్నాడో నీ చదువు కొరకు, మన కుటుంబ పోషణ కొరకు అని తల్లి బిడ్డలకు, కూతురుకి, కుమార్తెకు చెప్పాలా, నాయనా తండ్రిని గౌరవించు, తండ్రిని ఎటువంటి తను మాట్లాడకూడదు అని తల్లి చెప్పాలా. అలాగే తండ్రి ఏం చెప్పాలా? కొడుక్కి కానీ కూతురుకి కానీ, మీ అమ్మ చాలా మంచిది, మీ అమ్మ కష్టపడుతుంది కాబట్టి మనం 3 పూట్ల తింటున్నాం, నీ తల్లి గొప్పతనం ఇది. చిన్నతనం నుంచి నేర్పాలా. నేర్పి యెహోవా యందు భయభక్తులను నేర్పెదను. ఉందా? పిల్లలారా రండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను అనుందా? నేర్చుకోకపోతే రాదు. మళ్ళీ చెప్తున్నా, నేను కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకప్పుడు నా భయము రాను చల్లారిపోతుంది. ఒకప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నిలువుగా మోకాలుండి ప్రార్థన చేసిన భక్తి చల్లారిపోతుంది. ఓఫ్ని ఫినెహాస్కు దేవుని మందిరం, దేవుని సన్నిధిన భయము కనపడలేకపోయింది. ఎందుకు చెప్పండి? భయం నేర్పేవాళ్ళు లేరు. ఎవరికి?
ఓఫ్ని ఫినాస్, ఒరే భయంరా, మందిరం రా ఇది, దేవుని సన్నిధిరా ఇది, దేవుని ప్రసన్నతరా ఇది. సో మై ఫ్రెండ్స్, మీ పిల్లలకు కానీ మన సంఘ పిల్లలకు కానీ నేర్పాల్సింది ఏందో తెలుసా? దేవుని యందు భయభక్తులు. మందిరంలో కూర్చున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు, పరిచారకులు ఇంట్లో బయట యెహోవా యందు భయభక్తులు నేర్పండి. మన సంఘ పిల్లలకు, మన కుటుంబాలకు, ఈవెన్ మనం కూడా ఏం నేర్చుకోవాలి? యెహోవా యందు భయభక్తులు నేర్చుకోవాలి. మరి నేర్చుకోవాలంటే ఏం చేయాలో ఒక 4-5 సమయాన్ని బట్టి చెప్తా. అర్థమవుతుందా? ఒక 4-5 ఈజీ తప్పకుండా మనం చేస్తూ ఉంటే, చేసేతే కాదు, చేస్తూ ఉంటే ఆ భయం అనేది పెరుగుతూ పోతుంది. ఆ భయం పెరుగుతున్నప్పుడు మనస్సాక్షి బాగుంటుంది, దేవుని సహవాసం ఉంటుంది, ప్రార్థనా జీవితం అభివృద్ధి పొందుతుంది, హృదయంలో నెమ్మది, సమాధానం. ప్రపంచంలో ఎన్ని జరిగినా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు నీతిమంతుడుగా ఉంటాడు. ఆ నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడా ఉండా? ఫర్ ఎగ్జాంపుల్, యోబు నీతిమంతుడగా యెహోవా యందు భయభక్తులు కలిగినాడా? సమస్తము పోయిందా? ఎవరికి? యోబుకు పోయిందా? ఒంటి మీద ఉన్నటువంటి ఆరోగ్యం కూడా పాడైపోయింది. అయిందా? అయినా కూడా యోబు ఏమంటాడు తెలుసా? నా ప్రాణము క్షీణించినను, నేను నశించినను, యెహోవా కొరకే కనిపెట్టుకొందును అని అంటాడు. అద్భుతమైన స్టేట్మెంట్ అది. చదివారు ఎప్పుడన్నా? ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకే కనిపెట్టుకుందును అంటాడు. గుర్తుందా? ఆయన కొరకే కనిపెట్టుకునేంత ధైర్యం, ఆయన మీద ఆధారపడాలన్న తత్వం ఎప్పుడు వస్తుందంటే భయం ఉన్నప్పుడు. ఆ భయము ఊరికే రాదు, నేర్చుకోవాలి. ఏం చేయాలా? నేర్చుకోవాలంటే ఏం చేయాలి? చేద్దామా? సో దావీదు తన కీర్తన గ్రంథంలో ఈ మాట అన్నాడు, అయ్యా యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదారు. రైట్. సో వాక్యంలోకి వెళ్ళే ముందు, యెహోవా యందు భయభక్తులు నేర్పే ముందు, భయాల్లో 2 భయాలు ఉంటాయి. మంచి భయం, చెడ్డ భయం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భయాల్లో 2 భయాలు ఉంటాయి. మంచి భయం, చెడ్డ భయం. మంచి భయంలోకి వెళ్ళే ముందు మంచి భయాన్ని మనం నేర్చుకోవాలి. చెడ్డ భయాన్ని నేర్చుకోని అవసరం లేదు. దాన్ని తొలగించాలా, దాన్ని తీసేయాలా. ఒప్పుకోరా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొబైల్ ఫోన్లో బూతు బొమ్మలు కానీ అనవసరమైన వీడియోలు చూస్తూ ఉన్నారనుకో, ఏం ప్రయోజనం ఉండదు, అది చెడ్డ పని. అదే మొబైల్ ఫోన్ ఉపయోగించి టెక్నాలజీయో, వీడియో ఎడిటింగో, ఫోటో ఎడిటింగో, వాగ్దానాలు ఎడిటింగో, మీ చదువుకు సంబంధించి నేర్చుకుంటా అనుకో, అది రేపు మీకు ఉపయోగపడుతుంది. ఇలా మంచి చెడు అని 2 ఉంటాయి. ఉండవా? ఉంటాయి. ఇప్పుడు భయాల్లో కూడా 2 రకాల భయాలు. ఒకటి మంచి భయం, 2 చెడ్డ భయం. మంచి భయాన్ని నేర్చుకుంటూ ఉండాలి, చెడ్డ భయాన్ని తీసివేయాలి. మొదట చెడ్డ భయాన్ని కూడా చెప్తా. చెడ్డ భయం అంటే ఏంటో, దాని యొక్క విధానాలు ఏంటో చెప్తా. దాన్ని తొలగించుకోకుండా మంచి భయానికి రాలేవు. మళ్ళీ చెప్తున్నా, ఈ భయం, చెడ్డ భయం ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో వారి జీవితాల్లో అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన ఉండలేదు. వాడు పిరికివాడుగా, దరిద్రుడుగా, శాపగ్రస్తుడుగా, అణగారిపోయిన స్థితిలోకి ఉండిపోతాడు. పిరికివారు దేవుని రాజ్యాన్ని వారసులు కానీ బైబిల్లో ఉంది. తెలుసా విషయం? ఎవడు? పిరికివాడు. ఇది చెడ్డ భయం. ఈ చెడ్డ భయాన్ని గురించి కూడా బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. అర్థమవుతుంది అయిపోయింది. ఆ చెడ్డ భయం ఏంటో మీకు చూపిస్తానే. దేవుడు కొంతమంది భక్తులను ఆదరిస్తూ, ఓదారుస్తూ చెప్తూ ఉంటాడు, బలపరుస్తుంటాడు, భయపడొద్దు అని. ఇంకో చెట్టం ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు జ్ఞానానికి మూలమని, ఆ భయం చాలా గొప్పదని, ఆ భయభక్తులు గొప్పవని చెప్తుంది. అంటే భయాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు. ఏంటవి? మంచి భయం, చెడు భయం. సో మంచి భయం అంటే ఏంటో, చెడు భయం అంటే ఏంటో మొదట చెడు భయం చెప్పేసి ఆ తర్వాత మంచి భయాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలో చెప్తా. అర్థమవుతుందా? చదువుదాం. ఆదికాండంలో ఒక మాట చూపిస్తా చూడండి. 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం తీస్తారా? 23 నుంచి చూద్దాం. 23 నుంచి. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఏముందాడా? నీ దేవుడైన యెహోవాకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. 24 మళ్ళా చదువుతున్నాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. తలపైకి అర్థం చెప్తా. ఎవరు చెప్తున్న మాట? ఇస్సాకుతో దేవాది దేవుడు చెప్తున్న మాట. ఇస్సాకు భయపడద్దు అనుందా? ఎందుకు భయపడద్దు అన్నాడు? ఈ భయం మంచిగా చెడ్డది. ఎందుకు చెప్తా చూడ. ఇస్సాకు ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉన్నాడు. ఆ ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉన్నప్పుడు బావులు తవ్వుతున్నాడు. అలా బావులు తవ్వుతున్న కొద్దీ కష్టపడి బావి తవ్వాలంటే చిన్న విషయం కాదు సుమా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోను, కాసేపు మనం ఎప్పుడన్నా మన మీటింగ్స్ పెట్టేటప్పుడు కొయ్యలు నాటడానికి గుంతలు తవ్వుతారు మన వాళ్ళు. మేము కూడా తవ్వుతున్న పిల్లలతో పాటు కూర్చొని, అంటే గుంతతో గడపారేసుకొని కొయ్య. ఆ కొయ్య నాటడానికి ఎన్ని మీటర్లు తవ్వాలా? 4 అడుగులు, 3 అడుగులు, 2 అడుగులు తవ్వుతాం కదా. తవ్వుతున్నప్పుడు మీరు నమ్ముతారు ఎంతమంది తవ్వుతాం తెలుసా? 3 అడుగులు గుంత మినిమం 3-4 తోలుతాం. ఏంది ఆ గుంత? కాసేపు నేను దోసి, కాసేపు నువ్వు పక్క జరుపుకొని, ఏంటి 2 అడుగులు కొట్టిన దానికి అలసిపోతాం. ఏంటి ఇంత వెడల్పు గొయ్య, ఇంత పొడుగు గొయ్య,
ఊహించుకోండి, కొన్ని వందల అడుగుల బావి తవ్వాలంటే ఎంత కష్టపడాలి? కష్టపడదా? కష్టపడాలి. అలా కష్టపడి బావులు తవ్వితే ఫిలిస్తీన్లు వచ్చి మళ్ళీ దాన్ని దోచుకుంటున్నారు. కష్టపడ్డం వాళ్ళు వచ్చి దోచుకోవడం, కష్టపడ్డం వాళ్ళు వచ్చి దోచుకోవడం, ఇలా ఫిలిస్తీన్లు దోచుకుంటున్నారు. ఫిలిస్తీన్లు రాజు చెప్పాడు, అయ్యా మా ప్రాంతంలో వద్దు, వెళ్ళిపో అని చెప్పాడు. అలా వెళ్ళిపోతూ గెరారు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ బావులు తవ్వాడు. అక్కడ తవ్వితే ఆ గెరారు వీళ్ళు వచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు. ఇప్పుడు పక్కన వాళ్ళు మనం కష్టపడుతుంటే ప్రయాసపడుతుంటే దోచుకోబోతుంటే భయం వస్తుందా? రాదా? ఇప్పుడు మీరు కష్టపడుతున్నారండి, కష్టపడి సంపాదిస్తున్నారండి, సంపాదించి నిలబడట్లేదండి. రేపొద్దున భవిష్యత్తు ఏంటో అని భయం ఉండదా? ఇంట్లో రూపాయి లేదండి, డబ్బు చిల్లిగావో దాచిపెట్టలేదండి, అప్పుల పాలైపోయిందండి, రోగంతో బాధపడుతున్నారండి. ఏమొస్తుంది? భయం వస్తుంది. రాదా? వస్తుంది. శత్రువులు చుట్టూ చీరుకొని కష్టపడి ప్రయాసపడిందంతా దాచిపెట్టుకుంటే ఇస్సాకు జీవితంలో మొత్తం దోచుకొని పోతుంటే భయపడుతున్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఇస్సాకు భయపడాకు, యెహోవా నేను మీకు తోడై ఉన్నా, అబ్రహామును బట్టి నిన్ను దీవించబోతున్నా, భయపడకు. ఉందా లేదా? ఉంది. సో భయాల్లో కొన్ని భయాలు చెడ్డ భయాలు. నీ ఆశీర్వాదానికి నీ దీవెనకు చెడ్డ భయాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు వాక్యపరిచయం చేయడం మేము వచ్చినప్పుడు అనేక ప్రాంతాల్లో కొంతమంది విమర్శించేవాళ్ళు. ఒక విధంగా చూస్తారు, వీటిలో తప్పులు ఏమైనా దొరుకుతాయా పట్టుకుందామా అని భయపెట్టేవాళ్ళు. రకరకాల ప్రజలు ఉంటారు. ఏమని అంటారేమో విమర్శలకు భయపడేవాళ్ళు. పాటలు పాడుతున్నప్పుడు తిడతారేమో భయాలు. చదువుకుంటున్నప్పుడు ఏదైనా లోపం జరుగుతుందేమో భయాలు. కొంతమంది ఏదైనా ఒక వీడియో పెట్టాలన్నా, ఒక వాగ్దానం చేయాలన్నా ఎవడన్నా ఏమని అనుకుంటాడేమో భయాలు. ఏదైనా వాక్య పరిచయం చేసింది ఎవడన్నా తిడతాడేమో భయం, పరిచయం చేస్తే తిడతారేమో భయం, ఎవడన్నా ఏదైనా అంటాడేమో భయం. ఇలా భయాలతో చాలా మంది ఎదగలేకపోతున్నారు. నా వ్యక్తిగత జీవితంలో కూడా, ప్రారంభ జీవితాల్లో కూడా ఎవరో ఏదో అన్న మాటలు బట్టి కావచ్చు, సేవకులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, చుట్టూ ఉన్న వాతావరణం బట్టి భయపడి ఎదగలేక అణగారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ భయాలు మనిషిని ఎదగలేవవు. ఇది చెడ్డ భయము. అర్థమవుతుందా? అందుకే దేవుడు చెప్పాడు. మీకు గుర్తుందా? యెహోషువ, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ అంటాడు, యెహోషువ భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నా, దీవారాత్రము ధర్మశాస్త్రము ధ్యానం చెయ్యి అని ఉంది. అద్భుతమైన మాట. భయపడితే యుద్ధాలు చేయలేవు, భయపడితే రాజ్యాలు జయించలేవు. మోసే తర్వాత నువ్వే గొప్ప నాయకుడివే. నువ్వు రాజ్యాన్ని జయించాలంటే నువ్వు భయపడకోకుండా ఉండాలి. ఆత్మీయ యాత్రలో, ఈ జీవిత యాత్రలో భయపడుకోకుండా నమ్మకంగా కష్టపడి దేవుని మీద ఆధారపడి చేస్తేనే జీవించగలుగుతాం. భయపడేవాడు ఎప్పటికి వాడు పిరికి పందలాగా నిమ్నతాభావం కలిగి అణగారిపోయిన స్థితిలో ఉండిపోతాడు. ఎలాంటి స్థితిలో? అణగారిపోయిన స్థితిలో. మర్చిపో మాడేస్తారే. ఇంకొంచెం ముందుకు వెళ్ళి తర్వాత చదివిస్తాను నేను. ఆ తర్వాత నిర్గమాకాండం చూస్తారా? అద్భుతమైన వచనం, చాలా వచనాలు ఉన్నాయి. నిర్గమాకాండం 9వ వచనం. ఐగుప్తీయులు చూసారా? నిర్గమాకాండం 14వ అధ్యాయం 9వ వచనం. ఐగుప్తీయులు అనగా ఫరో రథాలు, గుర్రములనియు అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న ఫిహాహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిది. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి ఏముంది? భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చావనేలా, చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుతామని ఐగుప్తులో మేము నీతో కూడా చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగుటం మేలని చెప్పిరి. అందుకు మోషే డాష్ భయపడకుడే, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. రైట్, అలా భయపడతాడు. అద్భుతమైన మాట. వెనకాల శత్రు సైన్యం తరుముకుంటూ వస్తుంది. ఎవరోళ్ళు? ఐగుప్తీయులు. అలా తరుముకుంటూ వస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ముందెళ్తున్నారు. అలా ముందెళ్తుంటే ముందరేమో ఎర్ర సముద్రం, వెనకలేమో శత్రువులు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతున్నారు. భయపడుతున్నప్పుడు అందరూ తిరిగి మోషే మీద సనగడ మొదలు పెట్టారు. అరే మోషే, ఐగుప్తులోనే బానిసలుగా బతుకున్నా బాగుండ్రా, ఇప్పుడు అరణ్యంలో తీసుకొచ్చావు, ఈ రథాలు గుర్రాల సౌండ్ వచ్చి చంపేస్తున్నాయి, నీ మాట విని మా జీవితాలు నాశనం చేసుకున్నాం అని అంటున్నారు. ఎవరి మీద తిరగబడ్డారు? మోషే మీద. అప్పుడు మోషే ఏమన్నాడు? భయపడండి అనుందా? భయపడకండి అనుందా? గుర్తుపెట్టుకోండి, జీవితంలో శత్రువులు తరుముకుంటూ వస్తుంటే ఎవరికి భయపడద్దన్నాడు? ఎవరికి భయపడద్దన్నాడు? శత్రువులకు భయపడద్దండి. మిమ్మల్ని తరుముకొస్తున్నటువంటి శత్రువులకు భయపడద్దండి. మీ ముందు ఎర్ర సముద్రం అందని భయపడకండి. తరుముకొస్తున్న శత్రువులైనా, సైన్యమైనా, శ్రమలైనా, బాధలైనా సరే నీ ఎదుట ఎటెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భయపడుతూ, దిగులు పడుతూ కృంగిపోకు. నాకు అప్పుడు ప్రాచుర్యం అనిపిస్తుంది. ఒక మాట చెప్తానే. సంజీవ్ తేజ్ అని నేను సోషల్ మీడియాలో మొన్న విజయవాడకి వెళ్ళినప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను.
కొనడానికి కాదులే, జస్ట్ చూడడానికి. వెళ్ళిన తర్వాత క్యాప్ పెట్టుకున్నా, ఎవరన్నా చూస్తారేమో అని క్యాప్ పెట్టుకున్నా. వెళ్ళిన తర్వాత సేల్స్ మ్యాన్ ఉంటారు కదా, అంటే అమ్ముతారు కదండి, వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వచ్చిన తర్వాత నాతో పాటు ఆ షాపింగ్ మాల్కు ఒక ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్ వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత షాపింగ్ చేస్తున్నాం, అంటే వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఏదో నేను ఆ రోజు మధ్యాహ్నం భోజనం తినడానికి వెళ్ళాం. పిల్లడికి వెళ్ళినప్పుడు అలా షాపింగ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే కలవడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళాం. పైకి ఆడ నిలబడుకున్న షాపింగ్ మాల్లో నిలబడుకున్నప్పుడు ఇంతలో ఒక ఆమె వచ్చింది. బ్రదర్ ఏమనుకోకుంటే ఒక చిన్న మాట, నేను చూస్తున్నా క్యాప్ పెట్టుకుని. ఎవరమ్మా ఏమంటే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు. అప్పుడు నేను క్యాప్ పెట్టుకున్నా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు. డౌట్ వచ్చింది నాకు, ఏమన్నా చూసినట్టున్నారంటే ఇంకా సోషల్ మీడియా ఎక్కడ చూసినట్టున్నారంటే చెప్పండి మా అంటే, అదే మీరు పాస్టర్ గారా అనింది. అవును మా అన్న. అయితే ఇక్కడ చూసినట్టు ఒకసారి ఏమనుకోకుంటే క్యాప్ తీస్తారా అనింది. ఏమన్నా క్యాప్ తీస్తారా బతికి సరే అమ్మా అని క్యాప్ తీసిన తర్వాత మీరు పాస్టర్ గారే కదా ఎక్కడో చూసినానండి. సరే నేను పాస్టర్ గారినమ్మా, మాది కడప అని చెప్పా. మీరు కడప అండి? అయ్యో మా నా కడపలో ఎక్కడండి అది ఇదని మాట్లాడాడు. అదే సరే, ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు రివర్స్ చేద్దాం, కాసేపు రివర్స్ చేద్దాం. సేవకుడిని నేను కొంతమంది పడను, వాక్యం చెప్పినప్పుడు బోధ చెప్పినప్పుడు కొంతమంది పడచ్చు. ఇప్పుడు నన్ను తిట్టేవాళ్ళు, అసహించుకునే వాళ్ళు, బూత్ కామెంట్ పెట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంటే మనం తక్కువ అనుకోండి, ఒకళ్ళు రేపొద్దున దేవుడు దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత మత్సరంతో, ద్వేషంతో తిట్టేవాళ్ళు. తిట్టినప్పుడు నన్ను ఎంతమంది సపోర్ట్ చేశారు? అర్థం కాలేదా? అర్థమైందా? ఏమని? అన్నా భయపడకన్నా, అవన్నీ పట్టించుకోకన్నా అని వీళ్ళు ఎంతమంది అంటారు. నీ దరిద్రం, నువ్వు ఇట్ట సావాల్సిందే, నీకు ఇట్ట కావాల్సిందే, నువ్వు అట్టటోడు అంటారా? నా భయపడకుండా ఇవన్నీ మామూలు వస్తా ఉంటాయి, ధైర్యంగా ఉండు అని అంటారా? నేను ఒంటరిగా ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకు తెలుసా? నేను చక్కగా యవ్వన కాలంలో సమర్పించుకొని దేవుని నమ్మకంగా బతుకుతున్నా కూడా కొరక తీసేవాళ్ళు ఉన్నారే. రేపు పొద్దున నిజంగానే బయటోడు అంటే మన బలపరుస్తారా? మోసే వాళ్ళే భయపడకో, వెనకల శత్రువు, ముందెటెళ్ళలో తెలియదు, భయపడకు అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ భయం ఏం చేస్తుంది తెలుసా? ఎదగనీదు. ఈ భయం ఏం చేస్తుంది తెలుసా? నేను ఆనందంగా ఉండనివ్వదు, నాశనం చేస్తుంది ఈ భయం. నీకేం అర్థం కదా? అర్థందా? గుర్తుపెట్టుకోండి. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, మన కుటుంబాల్లో మన పిల్లలు కానీ, విశ్వాసులు కానీ అనవసరమైన విషయాలు భయపడుతుంటారు. ఆ భయం నేను ఎదగలేదు, కృంగిపోతావు. సేవకులకు మేమైనా సరే ఎవడెవడో పోలు పొంతులున్నాడో మనం ఏంటో కూడా తెలియదు. మన ఎంట్రుకలు ఏది తల మీద ఉన్న ఎంట్రుకలు కూడా విమర్శిస్తాడు, మనం వేసుకున్న బట్టలు విమర్శిస్తాడు, పెట్టుకున్న వాచ్ని విమర్శిస్తాడు. వాడు ఎవడో కూడా తెలియదు. అవి వినుకుంటాను నీ మాట అన్నారే అని కృంగిపోయావనుకో, ఎదగలేవు, చేయలేవు. అర్థవుతుందా? నీ కట్టుకున్న నీ భర్త అయినా, కన్న తల్లిదండ్రి అయినా సరే విమర్శించే రోజులు వస్తాయి, నిన్ను కృంగదీసే రోజులు వస్తాయి. గుర్తుపెట్టుకో నా ప్రాణమా, లే. అంతెందుకండి, దావీదు అద్భుతంగా ఆత్మతో నింపబడి మందసం ఎదుట అద్భుతంగా ఆరాధిస్తుంటే, ఒంటి మీద బట్టలు లేకుండా పరవశుడే ఆనందిస్తుంటే, కట్టుకున్న భార్య మీకాలు మిద్ద మీద ఉండి ఏమంటా తెలుసా? పిచ్చోడలా బతుకుతున్నావే, నువ్వు రాజువో అంటది. కొన్ని సందర్భాలు అంటారు, నువ్వు పిచ్చోడ్లా దేవుని కొరకు బ్రతుకుతుంటే, రోషం కలిగి సేవ చేయాలని పరుగులు తీస్తుంటే, నీ ఇంటి వారే నిన్ను కురంగదీస్తారు. భయపడతో ధైర్యంగా కూడా అనరు. అర్థం కాలేదా? పిచ్చోడు ఉంటే కట్టుకున్న భర్తే అంటాడు, కట్టుకున్న భార్య అంటాడు. పిచ్చా నీకేమన్నా? ఎప్పుడు ముసుగేసుకొని మొండమోపిలా ఉంటావు? పిచ్చా నీకేమన్నా అని అంటారు. అనరా? అంటారు. గుర్తుపెట్టుకో, నీ వెనక శ్రమలు, నీ వెనక బాధ, నీ ముందు ఎట్టైనా తెలియని గమ్యం. భయపడకు. ఈ భయము మంచిది కాదు. కొన్ని భయాలు చెడ్డవి. మళ్ళీ చెప్తున్నా, ఈ భయాల్లో పడి ఉంటే కనుక ఎదగలేవు, అభివృద్ధి కాలేవు, నిమ్నతాభావంతో కృంగిపోతావు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడప్పుడు మేము వీడియోలు ఎడిటింగ్ చేస్తుంటాం. చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని షార్ట్స్ వస్తాయి, అంటే రీల్స్ ఉంటాయి కదా, షార్ట్లు వస్తాయి. అవి వాక్యంలో ఉన్న సందర్భాన్ని పెట్టాలా వద్దా అని ఆలోచిస్తాం. ఎందుకు తెలుసా? ఎక్కడ విమర్శకులు అవుతామో అని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా కానీ ఈడి దాకా బట్టలు వేసుకొని బూతులు మాట్లాడుతూ ఒళ్ళు చూపించే వాళ్ళు అంత విచ్చలవిడిగా ధైర్యంగా బతుకుతూ ఉంటారు. వాళ్ళ కింద కామెంట్ చూడాలా, అన్నం తినబోద్ది కాదు, అన్నం కాదు అసలు ఎట్టర్ వీళ్ళు మనుషులేనా నిజం అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు ఎంతమంది తిట్టుకోవటంలే. రాజకీయ నాయకుడు మరొక రాజకీయ నాయకుని, వాళ్ళ తల్లిని, వాళ్ళ తండ్రిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వరుస పెట్టి తిట్టట్లేదా? ఇనలేదా మీరు? అంటే బూత్, ఇంతకు బూతులు అంటే ఏంటినా? మేము ఎప్పుడు ఇనలేదే. అనంత అమాయకాన్ని పేసులు పెట్టాకంటే తెలీదా? తిట్టలేదా? రాజకీయ నాయకులు ఒకరొకరు తిట్టుకోవట్లేదా? సినిమా యాక్టర్లు ఒకరొకరు తిట్టుకోవట్లేదా? ఒకరొకరు శరీరాలను, జీవితాలను ఒళ్ళు చూపించుకుంటూ జీవితాలు పాడు చేసుకుంటూ కింద కామెంట్ తిట్టడం లేదా? సేవకులుగా తిడుతున్నప్పుడు, దేవుడి నామాన్ని బట్టి నిన్ను తిడుతున్నప్పుడు, వాళ్ళు అన్ని తిడుతున్నా కూడా కృంగిపోలేదే. వాళ్ళంత మీద నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు, ఒకదాని మీద ఒకటి ముందుకెళ్తున్నారే. ఏట్లేదా? పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకుంటారు? అసలు పట్టించుకోరు, ముందుకెళ్ళిపోతున్నారు. మా సేవకులు, దేవుని పేరు పెట్టుకున్న దేవుని ప్రజలమైన మనము ఒక మాట అంటే చాలు
ఇంకా కుంగిపోయి నీరు గారిపోయి అన్న నేను మానేసి అవసరమా? ఈ భయాలు మంచివి కాదు. దేవుడు మనకు తోడుంటే ఎందుకన్నా వాడు ఈ మాట అన్నిస్తాడు? ఇదొక దరిద్రం ఈ మధ్య. దేవుడు తోడుంటే మనకెందుకన్నా ఇన్ని నిందలు? దేవుడు చూడట్లేదన్నా, నన్ను ఎన్ని మాట్లాడుతున్నాడు చూడన్నవాడు. నీకంటే దేవుడిని ఎక్కువ అన్నారు. అన్నారా లేదా? అన్నారు. ఈ భయాలు మంచివి కాదు. నిజం చెప్తున్నా, చాలాసార్లు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువా, ఒకవేళ ఎవరైనా సోషల్ మీడియాలో ఒక మాట అంటే నన్ను బలపరిచే వాళ్ళు ఎంతమంది ఉంటారబ్బా అని ఆలోచన చేశాను. నిజం చెప్తున్నాను. ఎందుకు చెప్పనా? ఒక వీడియో పెట్టామనుకో 100 ఆలోచిస్తాం. ఇన్ని ఆలోచించాలా? దేవుడు ప్రేరేపించాడు, చెప్పిన తర్వాత పెట్టాలా వద్దా ఒకసారి ఆలోచించావు, పెట్టేశావు. భయం మనిషిని ఎదగనేది. భయం ఆలోచింపజేస్తావు. కొంతమంది ఉంటారండి, సెల్ ఫోన్ ముందర పెట్టుకొని ఏది పడితే అది పెడుతూ ఉంటారు. వాళ్ళు లక్షల వేల మంది ఫాలోవర్లు భయపడకుండా పెడతారు. కాబట్టి మనం భయపడి వద్దా చేద్దాం పాడదాం వద్దా, పరిచయం చేద్దాం వద్దా, మీటింగ్ పెడతామా వద్దా, ఆడికి వెళ్తామంటారో ఈడికి వెళ్తాడరో. ఈ భయాల ద్వారా ఎదగలేక, ముందుకెళ్ళలేక, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి కానాను దేశం వెళ్ళలేక అక్కడే చచ్చిపోయిన వాళ్ళు, నీరు గారిపోయిన వాళ్ళు, సరిగిపోయిన వాళ్ళు, ఇంకా బానిసత్వంలోనే బతుకుంటే చాలే, ఈ పరిచర్యే చాలే, ఈ మందిరమే చాలే, వీళ్ళే చాలే, ఈ వాక్యమే చాలే అనుకుంటే ఇక్కడ ఉండిపోతాం. ఉండలేమా? నిజం చెప్తున్నా, నా జీవితంలో ఇక్కడే ఉండిపోవాలా, ఇదే పరిచర్య, ఇదే మందిరం, ఇదే సేవ నేను అనుకోవట్లే. ఏమనుకోవడం తెలుసా? నా కళ్ళ ఎదుట కనపడని ఎంతో పెద్ద ప్రపంచం ఉంది. నా కళ్ళ ఎదుట కనపడని 4 గోడల మధ్య పాపం చేస్తూ పాపిష్టి కార్యాలతో మునిగిపోతున్న యవనస్తులు ఎంతో మంది ఉన్నారు. కుటుంబాలు ఎన్నో ఉంటాయి. వారి ఇళ్లలోకి వెళ్ళాలా? ఎలా? నేను వెళ్ళమని కాదు, ఈ వాక్యం వెళ్ళాలా, దేవుని సన్నిధి వెళ్ళాలా, దేవుని భయం వెళ్ళాలా, దేవుని ఆత్మ వెళ్ళాలా, వాళ్ళు బలపరచాలి, వారి కుటుంబాలు కట్టాలి, వాళ్ళ పవిత్రతను కట్టాలి. అలాంటి శక్తి మన గుండెలో కావాలి. అది నా కోరిక. అది మన పరిచర్యకు ఉండాల్సిన లక్ష్యం, మన విజన్, మనకున్న లక్ష్యం అది, మన పరిచర్య యొక్క లక్ష్యం అది. 2 రోజుల కిందట కోవిడ్ నుంచి ఒక మెసేజ్ పెట్టాడు. విజయవాడలో బస్సు ఎక్కుతున్నా, నైట్ 9:30-10 అయింది. ఆడియో రికార్డు ఉంటుంది కదా, పెట్టారు. అన్న, నా పేరు పలానా, మాది పలానా ప్రాంతం, నేను కోవిడ్లో ఉన్నాను అన్న, మీ వీడియోలు చూస్తున్నాను, కోసం ప్రార్థన చేయండి అన్న, నేను పలానా సమస్యతో బాధపడుతున్నాను. ఎక్కడి నుంచి? కోవిడ్. అర్థమవుతుందా? మన పరిచయం ఎక్కడుంది? ఎక్కడో వైఎస్ఆర్ కాలేజీలో కొండవారణ ఉంది మన మందిరం. ఊహించుకోండి, మనం కష్టపడితే, భయపడుకోకుండా ముందడిగేస్తే చేయగలుగుతామా? చేయగలుగుతాం. మన పిల్లలు భయపడుతుంటే మనం ఏం చెప్పాలా? కొన్ని విషయాల్లో ఆ భయాలు మంచిగా చదువు అని. ఇంకో విషయం చెప్తా, అద్భుతమైన మాట, ఇంకో మాట చూడు. ఇదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 5వ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశము సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఒకరి తలపై ధరనేత వివరిస్తా ఏం జరిగిందో. కానాను దేశానికి వెళ్ళబోతున్నారు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. అలా వెళ్ళబోతుంటే మోషే, అహరోను ఏం చేశారంటే 12 మంది వ్యక్తులు లేవనెత్తి, అయ్యా, ఆ దేశంలోకి వెళ్లే ముందు మీ 12 మంది వెళ్ళి ఆ దేశంలో ఎలా ఉందో, ఎలాంటి వాతావరణమో, ఎలాంటి పరిస్థితులు చూడని అన్నాడు. ఈ 12 మంది వెళ్ళారు, చూసి 40 రోజులు చూసి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ 12 మందిలో 10 మంది చెప్పారు ఏమనంటే, ఆ దేశాన్ని మనం జయించలేం, మన వల్ల కాదు, మన చేత కాదు అని. ఈ 10 మంది చెప్పిన మాట ఇశ్రాయేలు ప్రజలందరూ విన్నారు. మన వల్ల కాదు, మన చేత కాదు. కమ్ టు ద పాయింట్. మన జీవితంలో మనకున్న దరిద్రం ఏంటి తెలుసా? మన చుట్టుపక్కల ఎవరైనా సరే మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, గొప్పగా ఎదగాలనుకున్నప్పుడు నువ్వు వాళ్ళతో చెప్పావనుకో, నేను ఈ పరిచయం చేయాలనుకుంటున్నా, నేను ఇలా పాటలు పాడాలనుకుంటున్నా, నేను అలా దేవుని కొరకు మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నా, ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నా అని చెప్పావనుకో, 12 మందిలో 10 మంది నేను కొనగదీస్తాడు. ఎవడో ఒకడో ఇద్దరో ఏమంటారు, వెనుతట్టి బరపరుస్తారు. అర్థమవుతుందా? మనకు కూడా దరిద్రం ఉంది తెలుసా? ఆ 10 మంది చెప్పిన మాట ఇట్టాం. అర్థం కాలేదా? అర్థమైందా? అంతా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, జీవితం అంతా బాగుంటుంది. కానీ ఎవడో ఒకటి చెప్పిన మాట విని కృంగిపోతాం. దయచేసి గుర్తుపెట్టుకోండి. అలా కృంగదీస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు 10 మంది కృంగదీస్తుంటే యెహోషువ, కాలేబు ఇద్దరు బట్టలు తిప్పుకొని అడిగారు, అయ్యా కృంగిపోతండయ్యా, అయ్యా భయపడద్దండయ్యా, కృంగిపోతండయ్యా. మోషే, అహరోను సాగిలపడ్డారంట. ఈ మాట చదువుతున్నప్పుడు లిటర్లీ ఏడుపు వస్తుంది. గొప్ప సేవకులు, కర్ర ఎత్తి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, 10 తెగులు రప్పించాడు. ఎవరు? మోషే. అరణ్యంలో అద్భుతమైన కార్యం చేశాడు. అలాంటి మోషే ఇశ్రాయేలు సనిగే, గొనిగే, నమ్మక ద్రోహులైన ఇశ్రాయేలు ప్రజలు ఎదుట సేవకుడు సాగిలపడ్డాడంట. అయ్యా కొనగద్దండి, భయపడద్దండి. అక్కింద ఉంటుంది. ఇప్పుడు 9వ వచనం ఏమంటాడు? 9వ వచనం,
9వ మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు డాష్ భయపడకుడి. ఎవరికి భయపడద్దు? ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడే. తలపై మనం సేవ చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, సువార్త చేస్తున్నప్పుడు, కరపత్ర సేవ చేస్తున్నప్పుడు, సోషల్ మీడియాలో ఇలా ప్రకటిస్తున్నప్పుడు రకరకాల మాటలు అంటారు, నిందిస్తారు, అవమానిస్తారు. ఏం చేయాలా? భయపడతావా? భయపడకురి, వాళ్లకు భయపడకుడి. నీ ఇంటి వారే నిన్ను కృంగదీసినా భయపడదు. అద్భుతమైన మాట. భక్తులు యెహోషువ, కాలేబు భయపడకండాయ అన్నారు. కాబట్టి మీకు గుర్తుందా? వీళ్ళు ఎవరికి పడితే వాళ్ళు భయపడలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? కానాన్ దేశానికి వెళ్ళాలి. మిగిలినందరూ ఆకురాలు పిండి రాలిపోయినాడు. ఎవడైతే భయపడతాడో, మళ్ళీ గుర్తుపెట్టుకో, ఇది చెడ్డ భయం సుమా, మంచి భయం కాదు. ఏ భయము? చెడ్డ భయం. ఎవడైతే మాటికి భయపడతాడో, చీటికి మాటికి భయపడతాడో వాడు గమ్యాన్ని చేరలేడు, లక్ష్యాన్ని చేరలేడు. కొంతమందికి భయం, స్కూల్కి వెళ్ళాలంటే భయం, కాలేజీకి వెళ్ళాలంటే భయం, హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం. ఇలా భయపడుతూ బిక్కుమని బతికేవాడు ఏమీ సాధించలేడు. పాటలు పాడాలంటే భయం, ప్రార్థన చేయాలంటే భయం, మందిరానికి రావాలంటే భయం, బైబిల్ ఉంటుంది కదా, బైబిల్ పట్టుకొని రావాలంటే కూడా భయం. అలా భయపడేవాడు ఎప్పుడు పరిచయం చేయలేడు. ఈవెన్ కొంతమంది మంచి తాంత ఉంటుంది, మంచి స్వరం ఉంటుంది, మంచి వాక్చాతుర్యం ఉంటుంది. సోషల్ మీడియాలో నాకు తెలిసిన కొంతమంది వేరే సిస్టర్ తెలిసినామంటే, అమ్మ నీకు దేవుడు మంచి స్వరం ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, పుట్టుకు కూడా బాగుంటావు, మంచిగా చిన్న వీడియోలు చేసి పెట్టచ్చు కదా అంటే, ఎస్ పెట్టచ్చు. పెట్టినప్పుడు ఏమో సార్ బూతులు మాట్లాడతారు, తిడతారా, కామెంట్లు పెడతారు కదా, పెడతారు అనే భయం. దాంతో బిక్కుమంటూ ఎంతోమంది యవనస్తులు భయంతో బతుకుతున్నారు. దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా సరే అలాంటి యవనస్తులు భయపడకండి. ఎవరో ఏదో అంటారు. లోకంలో అన్ని జనులు ఒళ్ళు చూపించుకుంటూ, సినిమాలు చేస్తూ, యాక్టింగ్ చేస్తూ, రకరకాలుగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళని ఆకర్షించి డబ్బు సంపాదించుకోలేరా? మరి దేవుని కొరకు మళ్ళీ ఒళ్ళు చూపించమని చెప్పట్లేమా? దేవుని కొరకు చక్కగా ఒంటి నిండా బట్టలు వేసుకొని దేవుడు నీకు ఇచ్చిన నామాన్ని మహింపరిచి 4 తెప్పిన మాటలు చెప్పడం తప్పటరా? కాదు కదా. ఈరోజు ఇలాగే చాలామంది భయపడిపోతున్నారు. వారికి భయపడొద్దండయ్యా. దేనికి భయపడ? తర్వాత ఇంకో వచ్చిన చూపిస్తుంది భయపడంలో. ఇదే సంఖ్యాకాండం 21వ అధ్యాయం. ఇప్పుడు చదువుతున్నవన్నీ ఏ భయాలు? మంచి భయాలా, చెడ్డ భయాలా? చెడ్డ భయాలు. భయపడచ్చా? వీటిని పెంచి పోషించుకోవాలనా? పోషించుకోకూడదు. రైట్, చూద్దాం 21:33 నుంచి. వారు తిరిగి బాషాను మార్గమును వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఒగుగు అతని సమస్త జనులు ఎద్రెయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన్న బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము, నేను అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించదనే. రైట్, తలపై చెప్తా. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి ప్రయాణమైపోతున్నప్పుడు బాషాను రాజు, ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి ప్రయాణం పోతున్నప్పుడు మార్గ మధ్యలో కొంతమంది శత్రువులు వస్తారు. ఆ శత్రువులు ఒక శత్రువు ఎవరంటే బాషాను రాజు వచ్చి ఎదురుపడుతూ యుద్ధం చేస్తున్నప్పుడు మోషే భయంతో ఉన్నాడు. ఎందుకు భయంతో ఉన్నాడు అంటే వాడు ఒక పెద్ద శత్రువు, అంటే పెద్ద సైన్యం, అద్భుతమైన సైన్యం, పెద్ద సైన్యం. ఆ సైన్యానికి భయపడుతున్నప్పుడు మోషే భయపడకు, నేను నీకు తోడై ఉన్నా. ఒక మాటతో గుర్తుపెట్టుకోండి, కానాను యాత్ర అనేది మన ఆత్మీయ యాత్రలో పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి నమ్మకంతో చేరాల్సిన మార్గం. ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఎంతోమంది శత్రువులు వస్తారు, ఎంతోమంది మనకు అడ్డుకట్ట వేసేవాళ్ళు వస్తారు. నువ్వు చేయలేవు, నీ చేత కాదు, నీ వల్ల కాదు, నిన్ను కృంగ తీసేవాళ్ళు, నిన్ను వెంటాడేవాళ్ళు, నిన్ను విమర్శించేవాళ్ళు. రేపొద్దున అనుకుందాం, ఈరోజు సంజయ్ తేజ్ అనే వీడియో ఇలా టెలికాస్ట్ ఉందా, అయిన తర్వాత రేపొద్దున మన వీడియోనే పక్కన పెట్టి ఇది ఎట్లా అదట్లా విమర్శించే వాళ్ళు వస్తారు రారా? వస్తారు. వచ్చినప్పుడు అలా కృంగ తీసినప్పుడు, నీరు గారిపోయినప్పుడు భయపడద్దు, నేను నీకు తోడైనా. అనవసరమైన విషయాలకు భయపడి, అనారోగ్యాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవితాన్ని బట్టి, సమస్యలను బట్టి, అప్పులు బట్టి భయపడుతూ బిక్కుమంటి చచ్చిపోయారు ఎంతమంది ఉన్నారు. మన సంఘంలో ఎంతోమంది పిల్లలు, కొంతమంది చిన్న వాటికి భయపడుతూ ఆర్థికంగా ఎదగలేక కృంగిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భయం ఏమంటే భయం, వాళ్ళు ఏమంటారు భయం, వీళ్ళు ఏమంటారు భయం, ఎక్కడికి వెళ్ళినా భయం. అలా భయాలతో ఉన్నవాడు ఎప్పటికీ ఎదగలేడు. ఎదుగుతాడా? చక్కగా రాయబడింది, భయపడకుడి అనుందా. చివరికి ఒక మాట ముగిచేస్తా, దీన్ని ముగిచేద్దాం. అంత లోపల యెషయా గ్రంథం తీస్తారా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము. ఏమని అర్థమైందా? యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబోతున్న ప్రవచనం. అర్థం కాలేదేమో, ఇది ఎప్పుడు జరిగింది చెప్తా. తలపగైతే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తున్నారు. రాజుల సైతం మనం ధ్యానం చేసేటప్పుడు ఆహాబు, యెజెబెలు, హిజ్కియా, హోషేయ రాజులు వస్తారు కదా. ఈ రాజుల్లో చాలామంది పాపం చేస్తున్నప్పుడు ఆ పాపానికి రాబోతున్న శిక్ష బానిసత్వం, 70 ఏళ్ళ చెర. ఆ చెర తర్వాత మిమ్మల్ని దీవించబోతా, మిమ్మల్ని ఆశీర్వదించబోతా. అర్థం కాలేదా? ఆ చెర అయిన తర్వాత, ఆ బానిసత్వం అయిపోయిన తర్వాత మిమ్మల్ని దీవించబోతా.
ఆ పాపం చేస్తున్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, బబులోను రాజు రావడం, వీళ్ళందరినీ దోచుకోవడం, పిల్లలను చంపడం, అందమైన స్త్రీలను అనుభవించడం, ముక్కలు నరకడం, వాళ్ళ దేశంలో బానిసలుగా పెట్టుకోవడం, ఇలా భయంకరంగా బానిసత్వం జరుగుతుంది. అలా జరిగిన తర్వాత 70 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ తిరిగి మిమ్మల్ని మీ దేశాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఎప్పటికైనా భయం ఉంటుంది. ఏంటి ఆ భయం అంటే, గతంలో ఏంటో జరిగింది కదా, అర్థం కదా, గతంలో ఏం జరిగింది, బబులోను రాజు వచ్చాడు కదా, గతంలో వాళ్ళు దోచుకోబోయారు కదా, గతంలో వాళ్ళు పాడు చేశారు కదా అనే భయం వెంటాడుదా? గతంలో పడిపోయాను కదా, మళ్ళీ పడిపోతాను కదా అని వెంటాడుంటుందా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అర్థమైందా? ఏం చూద్దాం. 4వ వచనం. భయపడకమో, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకమో. ఒకప్పుడు ఏం జరిగింది? వాళ్ళకు అవమానం జరిగింది. తర్వాత లైన, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువో. మర్చిపోమనిందా, మరవదనుందా? మరచుదు అంటే మర్చిపోతావు, వాటిని మాటికి జ్ఞాపకం చేసుకోవద్దు. దేన్ని? బాల్యకాలపు, అర్థందా? బాల్యకాలం, ఒకప్పుడు జరిగిన అవమానం, ఒకప్పుడు జరిగిన నింద. తర్వాత నీ వైద్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. అద్భుతమైన మాట. భయపడకమో అంతా మొదటి వచనం. 4వ వచనంలో, భయపడకమో, నీవు సిగ్గుపడనక్కర్లేదు, పని లేదు, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైద్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. రైట్, తలపైదారు. సో యెషయా ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా ఒకప్పుడు మీరు బాధపడ్డారు, చేసిన పాపాన్ని బట్టి, చేసిన దోషాన్ని బట్టి ఒకప్పుడు పశ్చాత్తాపడ్డారు, శిక్షను కూడా అనుభవించారు వీళ్ళు అనుభవించారు. తిరిగి మరలా దాని గురించి ఎంతో కొంత భయం ఉంటుంది. ఏంటా భయం? మళ్ళా పడిపోతానేమో, మళ్ళా వస్తుందేమో, మళ్ళీ ఇది జరుగుతుందేమో అనే భయం. అంత మాత్రమే కాదు, కొంతమందికి ఉన్న భయంకరమైన జబ్బు ఏంటంటే, బాల్యకాలపు యొక్క అవమానాన్ని మాటికి తలంచుకుంటూ కృంగిపోతారు. అంటే ఒకప్పుడు యవ్వనస్థంలో పెళ్లి కాకముందు ఇలా చేశానన్నా, నేను తెలిసి తెలియని వయసులో ఇలా చేశాను, అలా చేశాను అని మాటికి తలంచుకొని కృంగిపోయి ఎతగలేక కృంగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా భయపడుతూ బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? భయపడద్దు, వాటిని మర్చిపోయి నా మీద ఆధారపడు. అంత మాత్రం కాదు, వైద్య వ్యవపు అంటే ఏంటి తెలుసా? వైద్య వ్యవపు వస్త్రములు అంటే విధవరాలు వేసుకునే వస్త్రాలు. అంటే విధవరాలు వేరే వస్త్రాలు వేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్లో కూడా విధవరాలు పూలు పెట్టుకోరు, బొట్టు పెట్టుకోరు కదా. అలా విధవరాలు వేసుకునే వస్త్రాలను ఏవైతే ఉన్నాయో, ఆ విధవరాలు వేసుకునే వైద్యపు వస్త్రాలను ఇక మీదట జ్ఞాపకము చేసుకోనవు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు భర్త లేడు, చనిపోయాడని కదా. అయితే భయపడద్దు, యెహోవా నిన్ను సృష్టించేవాడు భర్త అయి ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నా. అద్భుతమైన వాగ్దానం. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, జీవితాల్లో భయాలు వస్తాయి. ఆ భయాల్లో 2 రకాల భయాలు. ఒకటి మంచి భయం, 2 చెడ్డ భయం. ఇప్పుడు వరకు మనం ధ్యానం చేసుకున్న ఏ భయాలు? చెడ్డ భయాలు. ఈ చెడ్డ భయాలు ఎవరిలో అయితే ఉంటాయో వాడు ఎదగలేడు. నువ్వు చదువుకుంటున్న పిల్లోడువైనా, కాలేజీకి వెళ్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఆత్మీయుడువైనా, సేవకుడువైనా, విశ్వాసమైనా, ఎవడువైనా సరే, ఈ భయం ఉంటే ఎదుగుతావా? ఎదగలేడు. ఎప్పుడు గతాన్ని బట్టి బాధపడేవాడు ఎదగలేడు, జరిగిపోయిన వాటిని బట్టి కృంగిపోయేవాడు ఎదగలేడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడుతూ తమ అవమానాన్ని, తమ పాపాన్ని దేవుని సన్నిధిని ఒప్పుకొని విడిచిపెడతాడో వాడు సక్సెస్ అవుతాడు. ఒకవేళ ఈ వాక్యం నుండి ఎవరైనా సరే గతాన్ని బట్టి తెలుసో తెలియక చేసిన దోషాన్ని బట్టి కృంగిపోతుంటే దేవుని సన్నిధిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు చూడండి. ప్రభువా, నీ నీతి నాకి, నీ ధైర్యాన్ని నాకి, నిన్ను బట్టి నేను ధైర్యంగా ఉంటున్నా, నిన్ను బట్టి ప్రార్థన చేస్తున్నా, నిన్ను బట్టి పాట పాడుతున్నా, నిన్ను బట్టి. నాకు ఒక అద్భుతమైన ప్రార్థన బాగా నచ్చిన మాట. జాన్ బెనెన్ అనే దైవజనుడు తన పుస్తకంలో ఇలా రాశాడు. ఏంటంటే, సంసోను గురించి వివరిస్తాడు జాన్ బెనెన్ అనే దైవజనుడు. ఎవరి గురించి? సంసోను తను బతికినంత కాలం 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, ఒరే అమ్మాయి మంచిది కాదురా, ఫిలిస్తీన్ల దేశంలో అమ్మాయిని చూస్తాడు, మంచిది కాదురా. అలా జరిగిన తర్వాత ఎక్కడే కానీ తను పశ్చాత్తాపడినట్లు ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనపడకపోయినా, అక్కడక్కడ కొన్ని రోజులు మంచిగా ఉన్నా చిట్ట చివరి దినాల్లో ఒక ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇదొక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తాడు. గుర్తుందా? ఇదొక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో అని 2 స్తంభాల మధ్య నిలబడి ఆ ఫిలిస్తీన్లో ఉన్నటువంటి ఏదైతే కోట ఉందో ఆ కోటను మొత్తం పడగొట్టేస్తాడు. ఏమని అర్థం చెప్పేది? ఇదొక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో, ఇదొక్క మారు నాకు శక్తి నీవు అని ప్రార్థన చేస్తాడు. గుర్తుందా? గుర్తుపెట్టుకోండి. గతాన్ని బట్టి ఎన్నిసార్లు చెప్పినా వినకోకుండా సంసోను తన జీవితంలో పాడైపోయి చిట్ట చివరికి ఇదొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడా? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే మాటికి పాపం చేస్తూ మాటికి దేవుడి సన్నిధికి దూరం అవుతూ ఉంటామో, చెప్పినప్పుడు వినకోకుండా చేసిన బట్టే చేస్తూ ఉంటే ఒకరోజు మన జీవితంలో చాలా వెల చెల్లించాల్సి. జాన్ బెనెన్ అనే దైవజనుడు అంటాడు, ఏమంటాడంటే, అదే సంసోను, అదే ప్రార్థన చచ్చిపోయేటప్పుడు కాకుండా
ముందే చేసింటే కనుక ఇంకా అద్భుతమైన సేవ చేసేవాడు అంటాడు జాన్ బెనెట్ దైవజనుడు. అర్థం కదా? అర్థమైందా? ఏమంటే సంసోను చచ్చిపోయేటప్పుడు ఆ ప్రార్థన కాకుండా ముందే చేసింటే దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు. ప్రభువా, స్త్రీ వ్యామోహం నుంచి విడిపించు, ఈ పాపం నుంచి విడిపించు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. ఒక్కసారిగా మానసికంగా కుంగిపోతున్నాను ప్రభు, మానసికంగా భయపడుతున్నాను, ఈ ఆర్థిక ఇబ్బందులకు, సమస్యలకు, అనారోగ్యానికి, బిడ్డల భవిష్యత్తుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను ప్రభు. ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, దీనికంటే నా ప్రాణం తీసే ప్రభువా. అద్భుతమైన మాట. జాన్ బెనెట్ ఏమంటారు తెలుసా? ఫిలిస్తీన్తో పాటు నేను కూడా చచ్చిపోయేదను, ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు కదా. ఆ చచ్చిపోయేంత ప్రార్థన. ఇక్కడ నా చచ్చిపోతానని తెలుసు ఎవరికి? సంసోనుకు. ఆయన దుప్పాడా? ఆయన చేశాడా? అదే చచ్చిపోతారో ఇదే నా చివరి రోజు అనే ప్రార్థన మనం చేయగలిగితే ఎంత బాగుంటుంది అంటాడు ఒక దైవజనుడు, జాన్ బెనెట్ దైవజనుడు. కానీ ఈరోజు చాలా మంది భయాలతో కృంగిపోతున్నారు. ఒక చిన్న మాట చెప్తాను, అర్థమవుతుందా? ఎందుకంటే ఈ రోజుల్లో నేను నా బాల్యం నుంచి చూస్తున్నా ఈ విషయాలు. నన్ను అని 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 చాలా కృంగదీశారు, చాలా బాధపడ్డా, ఏడ్చిన రోజులు ఉన్నాయి, వెనకడుగు వేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇది పెడదామా వద్దా, చేద్దామా వద్దా. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు మన వీడియో ఉందా, సని పక్కన నా నేమ్ పడలేదే, లోకం ఉంటుంది కదా, సంజీవ్ తేజ అని వాటర్ మార్క్. ఏది ఇప్పుడు వీడియో వస్తుంది అనుకో, వీడియోకు వాటర్ మార్క్ ఉంటుంది అనమాట పక్కన, సంజీవ్ తేజ అని. ఎటు సైడ్ ఉంటుందా చూసారా, వాటర్ మార్క్ సంజీవ్ తేజ అని. అది పెట్టినందుకు ఒక అన్న నాకు యుద్ధమే చేశాడు. నీ పేరు ఎందుకు పెట్టుకున్నావు, అదే పెట్టుకున్నావు అని. పెట్టుకోకూడదా? నేను నమ్మరండి, ఆ పెట్టాలొద్దు, పెద్ద గొడవ, పెట్టాలొద్దు, పెడితే తప్పు, నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు అన్నాడు. ఇప్పుడు వాక్యం చెప్తే నేను సంజీవ్ తేజ నా పేరు తెలియకపోతే ఎడదలిసే జనాలకు సరే ఆడ పెట్టుకోవడానికి కారణం అని చెప్తూ చూడాలి. ఈ వీడియోని ఎవరైనా సరే కాపీ చేసి వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు అనుకో, ఆ వాటర్ మార్క్ను తొలగించలేరు. అర్థం కాలేదు? అర్థమైందా? కింద పెట్టామనుకో, ఈడ ఏదైనా పెట్టామనుకో, కింద క్రాప్ చేయొచ్చు. క్రాప్ అంటే కటింగ్ చేయొచ్చు. అర్థం కదా? కానీ ఇక్కడ వాటర్ మార్క్ పెట్టామనుకో తీలేం. మీరు ఎప్పుడన్నా TV9 ఛానల్, APN ఛానల్ చూసారనుకో, పైనుంచి కింది వరకు కొన్నిసార్లు వాళ్ళు TV9 లోగో కదులుతూ ఉంటుంది. చూసారా చూడలేదా? కదులుతూ ఉంటుంది. ఎందుకు కదులుతుంది సార్? ఎక్స్క్లూజివ్ న్యూస్ అని ఉంటాయన్నమాట. అంటే అప్పుడప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఉంటాయి. ఆ బ్రేకింగ్ న్యూస్ మొట్టమొదటి వీళ్ళు రికార్డ్ చేసింటారు. ఆ రికార్డ్ చేసిన వీడియోలు వీళ్ళు టెలికాస్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళ ఛానల్ వాళ్ళు కాపీ చేసుకొని వాళ్ళ ఛానల్ వేసుకొని డబ్బు సంపాదించుకోకుండా వీళ్ళు అసలు లోగో ఎత్తంటారు కిందికి పైగా, కదులుతూ ఉంటుంది. ఎందుకు అలా కదులుతూ ఉంటుంది అంటే దానికి కాపీ చేయకుండా, అది కదులుతున్నప్పుడు కష్టం అనమాట. సో దాని వెనక సైకాలజీ అది. నేను ఆ సైకాలజీ పెట్టా. దానికి పెద్ద గొడవ, నీ పేరు పెట్టుకున్నావే, నీ ఊరు పెట్టుకున్నావే. నీ ఇదేందని నాయన పేరు పెట్టుకోకూడదా, నెంబర్. ఇంకొంతమంది తెలుసా, నెంబర్ ఇవ్వకూడదు. ఏ నెంబరు కింద ఫోన్ నెంబర్ పెట్టకూడదు. ఏమంటారు, ఫోన్ నెంబర్ పెట్టకూడదు, గూగుల్ పే పెట్టకూడదు, తప్పేమో కొంతమంది పెట్టుకుంటారు కదా, ఫోన్ పే పెట్టకూడదు, అడ్రస్ పెట్టకూడదు, నీ పేరు పెట్టకూడదు అంటారు. ఇదొక గొడవ. ఎన్ని గొడవలు తెలుసా? మీరు నమ్ముతారండి, ఒక 3 నెలలు 4 నెలలు నా పేరు పెట్టలేదండి. నిజం, పెట్టాలో వద్దని ఆలోచన చేశాను. నేను ఎందుకు విషయం చెప్తానంటే, భయాలు మనుషులు పెట్టే భయాలు, మనుషులు కృంగదీసే మాటలు భయపడకండి. పరిచారకులు, ఈ వాక్యం ఎవరైనా మీరు సేవకులు, పరిచారకులు, ఆత్మీయులు, విశ్వాసులు అయినట్లయితే, మీ సంఘంలో నమ్మకమైన పరిచయం చేసే పరిచారకులు, పాటలు పాడేవాళ్ళైతే భయపడకండి. మీ అవమానాన్ని, బాల్యకాలపు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లజ్జకరమైన స్థితిలో దిగజారిపోకండి. దేవుని చూడండి, పశ్చాత్తాపడండి, వదిలిపెట్టండి, దేవుని వైపే చూడండి, ధైర్యాన్ని పొందుకోండి, ముందుకెళ్ళండి. భయపడకండి. ఎవడో చెప్పిన మాటలు, ఏదో అన్న మాటలు అస్సలు భయపడకండి. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టండి. నా సేవ జీవితంలో నేర్చుకుని తెలుసా, ఒకళ్ళు ఎవరైనా అన్నారనుకో, అన్న ఏం మాట్లాడలేదు, వనాలు చెప్పలేదు, అది గర్వం, అది ఇదని. నాయన నాకు నువ్వు చూశాననుకో, నేను చూశాననుకో, టైం ఉందనుకో, తప్పకుండా రిప్లై ఇస్తా. తప్పకుండా వందనాలండి, బాగుండారండి, మాట్లాడతా, బాగుండారండి, అదే అండి ఇదని మాట్లాడతా. నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, మనుషులు రకరకాలు ఉంటారు, మనుషులు రకరకాల కృంగదీస్తారు. దయచేసి ఒకవేళ ఎవరైనా అనేది అన్నారనుకో, ఒకవేళ మీ మన సంఘ బిడ్డలు బయట కడప పట్టణంలో కానీ, ఒకవేళ సేవకులు కానీ, తోటి విశ్వాసులు కానీ, మీ పాస్టర్ గారు సంజీవ్ తేజ్ అన్న సరిగా మాట్లాడరే, సరిగా దగ్గర కలవరే, సరిగా టౌన్లో కలవరే, ఎవరితో మాట్లాడరే అని అన్నారనుకో, దయచేసి మీరు అవును మా అన్న అంతే, దయచేసి అలా చేయకండి, దండం పెడతాం. ఇక ఇంకొంతమంది ఇంకొక బ్రదర్ ఫోన్ చేశాడు, బ్రదర్ మేము టౌన్లో యవనస్తులం అందరూ కలుస్తున్నాం, రాత్రి ఆంధ్ర స్పైస్ అదే మయూర గార్డెన్లోనో భోజనానికి రండి బ్రదర్, మీరు కూడా అంటే తినడానికి కాదు, ఏదో పరిచయం గురించి మాట్లాడడానికి అది ఇది అన్నారు. లేదు బ్రదర్, మరుసటి రోజు విజయవాడకి వెళ్ళాలి, నేను రాలేను బ్రదర్, ప్రేయర్ ఉంది నాకు, రేపు వెళ్ళాలి అని చెప్పాను. ఇప్పుడు నేను ప్రేయర్కి వెళ్ళకుండా ప్రిపేర్ అవ్వకుండా నేను ఆడికి వెళ్ళి ఉన్నాను అనుకో, అవుతుందా? మీకేనా అర్థం చెప్పేది? రేపు ఎక్కడికి వెళ్ళాలి, నేను విజయవాడ మీటింగ్ వెళ్ళాలి, రాత్రి గాడిని చెప్తున్నారు మీటింగ్ పిలుస్తున్నారు, ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళేం ఫీల్ అవుతారా? ఏమనుకుంటా చెప్పండి, మేము ఫోన్ చేసి పిలిస్తే రాడు, ఈయన గర్వం ఎక్కువ అంటారా? ఓరో నాయన గర్వం కాదురా బాబు, నా బాధ నాది, నా ఏడుపు నాది. అర్థమవుతుందా? సో ఇలా ఇప్పుడు వాళ్ళకి భయపడి పోయాను అనుకో, ఏమని, ఎవరికి భయపడి, వాళ్ళు ఏమనుకుంటారో, ఈడేమనుకుంటారో, కొంటారో మనం కుంటలో అయిపోతాం. అర్థం కదా? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారని పోయినా అనుకో, రేపొద్దున నాకు పరిచయం నమ్మకం చేయగలుగుతానా? చేయలేను. అర్థమవుతుందా? ఇలా భయపడుకుంటా కూర్చుంటా కుంటుకుంటానే ఉంటాం, ఎరగలేం పరిచర్యలో.
ఇలా కుంటునేది ఉంటాం. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే మన పరిచయం గురించి ఏదైనా మాట్లాడుతున్నా భయపడకండి, కుంగిపోకండి, నీరుగారిపోకండి. మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలా, ధైర్యంగా ఉండవు. ఒకవేళ మీ భర్త భయపడుతున్నాడు అనుకో, ఏం చెప్పాలా, నీ బతికింతేలే, నీకు ఇట్టే కావాలా, ఇంతే, 4 మాటలు భయపడతారు. ఒక చిన్న గొల్ల లేచింది అనుకో, ఏంది అది క్యాన్సర్ అనుకుంటా, ఐ థింక్ నువ్వు 2 రోజుల్లో పోతావు అనుకుంటా. అదే ఈ మధ్యకాలంలో షుగర్ కావనమాట. ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకో, అయిపోయాయి బతుకుంగా, అయిపోయాయి ఇంక నువ్వు. అలాంటి మాటలు దయచేసి మాట్లాడు. బతుకుండగా చంపాకండి, చంపుతారేంది. దయచేసి అలాంటి పనులు చేయకండి. నిజమైన ఆత్మీయుడు ఒకరినొకరు బలపరచండి, ధైర్యపరచండి. భర్త కురిగిపోతుంటే భార్య వెనుతట్టాలా, భార్య కురిగిపోతుంటే భర్త కాలుతుందన్నాలా, వెనుతట్టాలా, కాలుతుందన్నాలా, వెనుతట్టి ధైర్యపరచండి. ఏం కాదండి, ధైర్యంగా ఉంటాం, లేవనెత్తాం, దేవుడు లేవనెత్తాడు. అలా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు బయలుపరచాలి. వ్యర్థమైన వాటికి భయపడాకండి. మరి ఎలాంటి వాటికి భయపడాలన్నా, మరి మంచి భయం ఏది, నిర్గమాకాండం ఇదొకటి ముగిచేస్తున్నాను. మరి మంచి భయం ఏది, నిర్గమాకాండం తీసారా, నిర్గమాకాండం 20వ అధ్యాయం 18 పేజీ నెంబర్ 61. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరే, నీవు మాతో మాట్లాడమో, మేము విందుమో, దేవుడు మాతో మాట్లాడినా మేము చనిపోదుమో. ఒక స్థలం పైతారా. ఇది ఎక్కడ సందర్భం, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య యాత్రకు వెళ్తున్నప్పుడు సీనాయి పర్వతం దగ్గర దేవుడు తన ప్రత్యక్షతను బయలుపరుచుకున్నాడు. అలా బయలుపరుచుకున్నప్పుడు ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ఆ ఉరుములు మెరుపులు శబ్దానికి ఇశ్రాయేల్ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు ప్రజలు అంటున్నారు, మోషే మేము వెళ్ళలేకపోతున్నాం, అవేవో నువ్వే విని మాకు చెప్పు అంటున్నారా. ఇప్పుడు మోషే ఏమంటున్నాడు, ఇది ప్రాముఖ్యమైనది. ఏమంటున్నాడు మోషే, అందుకు మోషే 20 వచనం చాలా 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 ఇంపార్టెంట్. భయాల్లో ఇప్పుడు మంచి భయం ఏది, 20 చాలా ఇంపార్టెంట్. అందుకు మోషే భయపడకుడే, ఏంటట, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకూడనట్లును, ఇది ప్రాముఖ్యమైనది. మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకూడనట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేశానని ప్రజలతో చెప్పాను. ఈ భయం ఏది, మంచి భయం. ఏం చేస్తుందంట ఆ భయము, పాపము చేయకుండానట్లు చేస్తుందట. ఏంటి ఆ భయము, మంచి భయము, దేవుని భయము. దేవుని భయము, మంచి భయము పాపము నుంచి, చెడ్డ సవాసం నుంచి, చెడు అలవాట్ల నుంచి దూరం చేస్తుంది. చెడ్డ భయం ఏం చేస్తుంది, కృంగదీస్తుంది, నీరు గారుస్తుంది, లేనిపోని అపోహలను పుట్టించి నాశనం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చెడ్డ భయము బానిసత్వాన్ని చేస్తుంది. ఒక మాట చెప్తాను, ఒక క్రైస్తవుడు ఈ మాట అన్నాడు, ఒక దైవజనుడు ఏమన్నాడంటే, క్రైస్తవులో 2 రకాలు ఉంటారంట. క్రైస్తవులో 2 రకాలు ఏంటో తెలుసా, బానిసత్వం క్రైస్తవం, కుమారత్వం క్రైస్తవం. అర్థం కాలేదేమో. బానిసత్వం క్రైస్తవం ఏంటంటే ప్రభు అయ్యా 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 అని అడుక్కుంటారు ప్రార్థనలో. అర్థం కాలే అడుక్కుంటారు, అయ్యా 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 అని అడుక్కుంటారు. కొంతమంది ఏమో ప్రార్థన చేస్తారా, తండ్రి నాకు ఇది కావాలి, దేవా నాకు ఇది అవసరం ఉంది, నాకు తోడేడు. ఇది ఎవరి అధికారము, కుమారుని అధికారం. అడుక్కునే అధికారం, కుమారుని అధికారం. ఇలా 2 రకాల క్రైస్తవులు ఉంటారు. అడుక్కునేవాడు తెలుసా, పాపంలో బందీ అయిపోయి దేవునితో సహవాసాన్ని కోల్పోయి దేవుడు దూరంగా ఉంటాడు. వాడు ప్రార్థన చేయని చేత రాదు, వాడు ప్రార్థన చేయాలంటే ధైర్యం ఉండదు, వాడు ప్రార్థన చేయాలంటే శక్తి ఉండదు, వాడు ప్రార్థన చేయాలంటే ధైర్యం సరిపోదు. ఎందుకు చెప్పు, పాపంలో బానిసత్వం ఉన్నాడు, వాడు పాపం చేస్తున్నాడు కాబట్టి, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు కాబట్టి ఏమడుతాడు, అయ్యా 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 అని అడుగుతాడు. దగ్గర సహవాసం ఉన్నవాడు, దేవునితో అటాచ్మెంట్ ఉన్నవాడు ఏమని ప్రార్థన చేశాడు, ధైర్యంగా కుమారుని తత్వంతో దత్తపుత్ర ఆత్మను సంపాదించుకొని ధైర్యంగా ఆయన సన్నిధిలోకి వెళ్తాడు. ఇలా 2 రకాల క్రైస్తవులు ఉంటారు. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. భయాల్లో మంచి భయం, చెడ్డ భయం. ఈ చెడ్డ భయం ఉన్నాడు కృంగిపోతాడు, నీరు గారిపోతాడు. మంచి భయం అనగా దేవునికి దగ్గర చేస్తూ చెడ్డానికి పాపానికి దూరం చేస్తాడు. సో ఇప్పుడు చెప్పండి, మంచి భయం ఏది? ఇప్పుడు మనం చూసామే, మోషే చెప్తున్నాడు అద్భుతమైన మాట, ఈ భయము పాపానికి దూరం చేయకుండా మనం కాపాడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏ భయం కావాలా? మనుషులు భయపడుతూ వాడేమంటాడు, వీళ్ళేమంటారు అంటే మనుషులు భయపడద్దు అంటాంలే. అయ్యగారు చెప్పినారు మనుషులు భయపడద్దని. ఇంకా రేపటి నుంచి మా ఇంటి ఆయన భయపడను, మా ఈడకు భయపడను, మా అమ్మ నాన్న భయపడను. ఇది కాదు సుమా, ఏం చూసు అది కాదు నేను అంటున్నది. పెద్దలకు భయపడద్దంట. అనవసరమైన భయాలకు భయపడకండి, దేవునికి భయపడండి, మంచి భయం కలిగి ఉండండి. మంచి భయం కలిగి ఆత్మీయంగా ముందుకెళ్దాం. ప్రభుని అడగండి. ఏంటో అడగడం, ప్రభువా మంచి భయం నాకేమో, అనవసరమైన భయాలకు నీ సన్నిధికి దూరం అయిపోయానయ్యా, నీ పరిచర్యకు దూరం అయిపోయానయ్యా. పాట పాడుతున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, మందిరం ఊడుస్తున్నప్పుడు ఎవరన్నా ఏమైనా అంటారేమో, నా భర్త, నా భార్య, నా పిల్లలు అంటారేమో అని దిగజారిపోయానయ్యా, కృంగిపోయానయ్యా. ఆ భయాన్ని నుంచి దూరం చేయండి, ప్రార్థన చేయండి. అలాగే మీ పిల్లలకు చెప్పండి, అయ్యా మంచి భయం ఏది, చెడ్డ భయం ఏది, దేవుని యందు భయభక్తులేండి. ప్రార్థన చేద్దాం, దశ మోకరిద్దాం. పరిశుద్ధుడైన కన్న తండ్రి, కృపగలైన దయగల మా దేవా, నాయన గతించిన కాలంలో భయం ఎంత గొప్పది. ఆ భయాల్లో 2 రకాలు, మంచి భయం, చెడ్డ భయం.
నాయన ఈరోజు చెడ్డ భయం గురించి ధ్యానం చేశాం. అయ్యా, ఈ చెడ్డ భయం మా జీవితంలో కృంగదీస్తుంది. ఇస్సాకు గెరారీయులకు ఫిలిస్తీయులకు భయపడద్దు, ఇస్సాకు అలాగే కానానీయులకు భయపడద్దండి అని యెహోషువ కాలేబు చెప్తున్నారు, ధైర్యపరిచారు. అలాగే నాయన నువ్వు యోషియా ప్రవక్త ద్వారా వాగ్దానం చేశావు. నాయన ఈ చెడ్డ భయాలకు, మనుషులు అనే మాటలకు కృంగిపోక, సాతాను పెట్టే ప్రలోభాలకు కృంగిపోక, నీరు గారిపోక ధైర్యంగా నీ సన్నిధిలో చేరే కృపనిమ్ము తండ్రి. మంచి భయాన్ని మాకు అలవర్చుము తండ్రి. ఆ మంచి భయం ఎదురుగా పాపం చేయకూడనట్లు దేవా సీనాయి పర్వతం ఎదుట ఇశ్రాయేలు ప్రజలకు భయాన్ని పుట్టించావు. ఆ భయం ఏంటి? పాపం చేయకూడనట్లు ఉండే భయం. ఆ భయాన్ని మాకు ఈ ప్రభువా. అలాగే మా ఇంట్లో మా భర్తకు నీ యందు భయం లేదు, మా భార్యకు నీ యందు భయం లేదు, మా పిల్లలకు నీ యందు భయం లేదు, మా సంఘంలో పరిచారకులకు నీ యందు నిజమైన భయాన్ని పుట్టించి ప్రభువా, పాపం చేయకూడనట్లు భయాన్ని మాకేమో. ఈ మంచి భయాన్ని ఎలా వృద్ధిపరచుకోవాలో వచ్చేవారు మాతో మాట్లాడమని, బలపరచమని, ధైర్యపరచమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.